ఈ నెల 18న మనకు కొత్త అమావాస్య రాబోతుంది. ఇది పరమ పవిత్రమైనది, చాలా శక్తివంతమైన అమావాస్య. ఉగాదికి ఒక్క రోజు ముందు వస్తుందన్నమాట. అందుకే ఈ రోజున మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి. బెల్లంతో ఇలా చేయండి. ఇలా చేస్తే చాలండి, భూములు, బంగారం, మీరు కోరుకున్నది ప్రతిదీ కూడా మీ సొంతం అవుతుందన్నమాట. భూములు కొనడం అనేది జరుగుతుంది. అయితే ఈ కొత్త అమావాస్య రోజున ఎవరైతే ఈ బెల్లం పరిహారం చేస్తారో అలాంటి వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది. ఈ అమావాస్య చాలా చాలా పవర్ఫుల్. ఈ అమావాస్య ఏంటంటే గనక అతీత శక్తివంతమైనది, చాలా శక్తిని కలిగి ఉండే అమావాస్య అనమాట. అందుకే ఈ రోజు ఈ బెల్లం పరిహారం చెయ్యండి. అయితే బెల్లంతో మనం అనేక రకాల పరిహారాలు చేస్తాం, కానీ ఈ బెల్లం పరిహారం ఏంటంటే గనక తప్పకుండా సిద్ధిస్తుందండి. చాలా మందికి సందేహాలు ఉంటాయి. అంటే బెల్లంతో పరిహారం చేస్తే అది సిద్ధిస్తుందో లేదో, అసలు ఫలితాలు వస్తాయో రాదో అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు కదా. అయితే అలా కాకుండా ఏంటంటే నమ్మకంతో ఈ పరిహారం చేయండి. ఏం చేయండి అంటే గనక బెల్లం అండి. బెల్లం అనేది చాలా చాలా శుద్ధి అయినది. బెల్లం భగవంతుడికి నివేదన అయ్యే పదార్థం. బెల్లం ఏంటంటే గనక చాలా వరకు కూడా మన సమస్య ఏదైతే ఉంటుందో దాన్ని తీరుస్తుంది, మన కోరికల్ని తీరుస్తుంది. మనము అంటే భూలాభం కోసం చేస్తున్నాం కదా, భూమి కొనుగోలు చేయాలి, భూలాభం కలగాలి, సొంతిల్లు కట్టుకోవాలి అనుకోని అంటే చేసేవారికి కూడా ఈ పరిహారం అనేది పనిచేస్తుంది అనమాట. అలానే కాకుండా బంగారం కొనాలనుకునే వారికి కూడా అండి, ఇంకా అలానే మనం చూసుకుంటే కోరికలు, పెద్ద పెద్ద కోరికలు కావచ్చు, చిన్న కోరికలు కావచ్చు, ఏవైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కదా, అలాంటి వాళ్ళకు కూడా ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది అనమాట. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే అయితే మనకు 18వ తేదీన మనకు అమావాస్య వస్తుంది కదా. చాలామంది కూడా ఇక్కడ అనుకోవచ్చు ఉగాదికి ఒక్క రోజు ముందు మాత్రమే అంటే మనకు అమావాస్య అనేది పడుతుందన్నమాట. అయితే ఈ అమావాస్య రోజున మీరు గమనించుకుంటే కనుక చాలా శక్తివంతమైన అమావాస్య వస్తుంది. ఈ అమావాస్య రోజున మీరు నియమాలు పాటించకపోతే కొత్త సంవత్సరంలో కష్టాలు తప్పవని చెప్పొచ్చు. అంటే మనమే కోరి కష్టాలను తెచ్చుకున్న వారం అవుతాం అన్నమాట. మరి మనకు కష్టాలు రాకూడదు, మనం బాగుండాలంటే తప్పకుండా మనం ఈ నియమాలను పాటించాలి, ఆచరించాలి. ఆచరిస్తేనే మంచిది. ముఖ్యంగా అమావాస్య రోజు చాలా మంది చేసే పొరపాట్లు ఏంటంటే కనుక దూర ప్రయాణాలు చేస్తూ ఉంటారండి. మనకి ఇప్పటి నుంచి కాదు, అంటే ఇప్పుడు చెప్తే కొంతమంది మూఢనమ్మకాలు అనుకుంటారు, కానీ ఇది ఇప్పటి నుంచి కాదు ఆచారం. మన పెద్దలు అంటే మన పూర్వీకులు, ఆ పూర్వీకుల నుంచి కూడా అండి ఉండే ఆచారం అనమాట. అందుకే దూర ప్రయాణాలు అయితే చెయ్యకండి. అమావాస్య రోజున ముఖ్యంగా ఏంటంటే కనుక బెల్లం కొంటే చాలా మంచిదండి. బెల్లం బంగారంతో సమానమైనది కాబట్టి తప్పకుండా ఏదో ఒక రకంగా మీరు ఇంటికి బెల్లాన్ని కొని తెచ్చుకోండి. తీపి పదార్థం కాబట్టి, దేవతలకు దేవుళ్లకు అంకితం చేయబడే పదార్థం కాబట్టి తీపి పదార్థం కావున బెల్లాన్ని ఇంటికి కొని తెచ్చుకోవటం వల్ల మంచి ఫలితాలు వస్తాయని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే బెల్లం కొని ఇంటికి తెచ్చుకోండి. దానితో పాటు ఒక కల్లుప్పు ప్యాకెట్, అంటే రాళ్ళ ఉప్పు, దొడ్డు ఉప్పు, రాక్ సాల్ట్ అంటాం కదా, అదొక 10 రూపాయలు పెట్టి కొని తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత ఏంటంటే కనుక ఉప్పుని మనము అంటే వంటల్లో వాడుకోవచ్చు, అలాగే పెట్టొచ్చు. అంటే మనం ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు. ఇంకా తర్వాత ఏంటంటే కనుక బెల్లం తెచ్చుకుంటే బెల్లం పరిహారం మనం చెబుతున్నాం కదా, ఆ బెల్లం పరిహారం చేసేసుకోండి, సరిపోతుంది. ఎంతలా ఫలితం వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూసి షాక్ అయిపోతారనమాట. అయితే మనం చెప్పాం కదా కొన్ని నియమాలను పాటించాలని. ఖచ్చితంగా నియమాలు ఏంటంటే దూర ప్రయాణాలు చేయకూడదు. ప్రయాణాలలో ఏంటంటే కనుక మనకు కొన్నిసార్లు కలిసి వస్తుందండి, కొన్నిసార్లు కలిసి రాదు. మనకు తెలియదు కదా టైం ఎలా ఉంటుందనేది. అందుకే మనం ప్రయాణాలు చేయకపోవడం బెటర్. అంటే అమావాస్య రోజు నల్లదారం కాలికి కట్టుకోవాలండి. మనము మిగతా రోజులు కట్టేదానికంటే కూడా అమావాస్య రోజు కాలికి నల్లదారం కట్టుకుంటే మంచిదనమాట. ఆ రోజు కట్టుకోవడం వల్ల మన అంటే చుట్టూదా దృష్టశక్తులు అనేవి ఉంటాయి. ఈ దిష్టి దోషాలు ఉంటాయి కదా, మంది ఏడుపులు కావచ్చు, మంది మన మీద కుళ్ళుకుంటారు, మనకు దిష్టి పెడుతూ ఉంటారు, మనకి ఇబ్బందికరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి ఏంటంటే గనక కాలికి నల్లదారం అనేది కట్టుకోండి. అలా నల్లదారం కాలికి కడితే మంచిదనమాట. ఇలా కట్టుకున్న తర్వాత ఏంటంటే ఇంట్లో ఇంకా నార్మల్గా యాజ్ ఇట్ ఈజ్ కండి కొన్ని నియమాలను పాటించాలి. ఇంట్లో నాన్ వెజ్ వండుకోకూడదు, అలానే కాకుండా జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించుకోవడం ఇవన్నీ కూడా చేయకూడదు అనమాట. ఆ తర్వాత ఈ బెల్లం పరిహారం అనేది చేసుకోండి. ఇలా చిన్న నియమాలండి, ఇవన్నీ తెలుసుంటాయి కొంతమందికి. కానీ కొంతమంది ఏంటంటే కనుక ఏంటి ఆచరించేది, ప్రతిసారి ఏం ఆచరిస్తానులే అని వదిలేస్తూ ఉంటారు. కానీ ఆచరించకపోతే మనకే నష్టం జరుగుతుందన్నమాట. ఇక ఆ తర్వాత ఇంకా మీరు చెప్పాలంటే కనుక ఈరోజు నల్లటి వస్త్రాలు కూడా ధరించకూడదు. శని అనేది జీవితంలో పెరిగిపోతుంది. శని చాలా వరకు కూడా అంటే ఇబ్బంది పెడుతుందన్నమాట. శని ఇంకా పట్టి పీడిస్తుంది, ఇంకా తగ్గదు మన జీవితంలో, ఇంకా అలాగే ఉండిపోతుంది. అలాగే ఏంటంటే కనుక తిష్ట వేసుకొని కూర్చుంటుందన్నమాట. మరి అలా కాకుండా ఉండాలంటే గుర్తుపెట్టుకోండి, నల్లటి వస్త్రాలు అయితే ధరించకండి. అమావాస్య రోజు తప్పనిసరిగా ఏంటంటే కనుక ఇంట్లో అంటే ఇంటిని మాపు వేసేటప్పుడు, ఇంటిని క్లీన్ చేసేటప్పుడు చిటికడంత మనము పసుపు మన ఇంట్లోదే, అలానే కాకుండా కొద్దిగంత రాళ్ళ ఉప్పు వేసుకొని మీరు ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటే ఇంట్లోకి దుష్టశక్తులు ప్రవేశించవు. అమావాస్య రోజు భూమిపైన ఎన్నో దుష్టశక్తులు సంచరిస్తూ ఉంటాయి. వాటి ప్రభావం అనేది ఖచ్చితంగా మానవుల మీద ఉంటుంది. అందుకే కొన్ని నియమాలు పాటించకపోతే ఆ దుష్టశక్తుల ప్రభావం వల్ల
వల్ల మనకు తీరని కష్టాలు వస్తాయని కూడా హెచ్చరించడం జరుగుతుందన్నమాట శాస్త్రాల్లో. కాబట్టి తప్పకుండా కొన్ని అంటే నియమాలను అయితే పాటించుకోండి. ఇక అనంతరం వచ్చేసి మీరు బెల్లం కొనకపోయినా మీ ఇంట్లో ఉన్నా పర్వాలేదు, ఆ బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకొని పరిహారం చేసుకోండి. మనకేంటంటే ఈ బెల్లం పరిహారం భూలాభం కలిగేలాగా చేస్తుంది. ఒకటేసారి అంటే ఫలితం అయితే ఏం రాదండి. మనం ఈ రోజు చేస్తే రేపే ఫలితం రాదు. ఈ రోజు పరిహారం చేసినప్పటికీ కూడా అది 3 నెలలలో సిద్ధిస్తుంది, లేదంటే 41 రోజుల్లో సిద్ధిస్తుంది, 21 రోజుల్లో సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఏంటంటే ఖచ్చితంగా ఫలితం అయితే వస్తుంది. మన కళ్ళతో మనం చూడగలుగుతాం అనమాట. అందుకే బెల్లానికి చాలా పవర్ ఉంటుంది. బెల్లం చాలా చాలా శక్తివంతమైనది. కాబట్టి బెల్లంతో చేసుకునే పరిహారాలన్నీ కూడా మనకు తప్పకుండా పనిచేస్తాయి. తిదివార నక్షత్రం బాగుంది కాబట్టి మనకు భూలాభం అంటే భూమాతకు మనం బంగారం అంటే బెల్లాన్ని సమర్పిస్తున్నాం కాబట్టి భూమాత ఏంటంటే కనుక మనని దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. ఆ తల్లి అనుగ్రహం కలిగి మనకు భూలాభం కలిగే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇది చాలా మందికి తెలియని విషయం అండి. అంటే బెల్లంతో పరిహారం చేయగానే మనకి ఏంటంటే కనుక సొంతింటి కల నెరవేరుతుందా, భూమి కొంటామంటే ఖచ్చితంగా కొంటాము, కానీ సమయం పడుతుంది. వెంటనే ఏం జరగదు, ఏది కూడా జరగదు కదండి. అవి మ్యాజిక్లు కాదు కదా వెంటనే జరిగిపోవటానికి. కొంచెం సమయం అనేది పడుతుందన్నమాట. ఆ సమయంలో ఏంటంటే మనం కొనుగోలు చేసే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇలా బెల్లం ఏంటంటే కనుక తీసుకోండి. ఎంత తీసుకుందంటే కనుక ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత బెల్లాన్ని తీసుకోండి. అలా తీసేసుకొని మీరు వేప చెట్టు దగ్గరికే వెళ్ళండి. వేప చెట్టు దగ్గర ఈ పరిహారం చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే ఈ విధంగా బెల్లం తీసుకొని మీరు వేప చెట్టు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళండి. పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా అంటే ఇక్కడ చూస్తున్నారు కదా గడ్డ బెల్లం, ఇలా ఈ బెల్లాన్ని తీసుకొని అక్కడికి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఏంటంటే మీకు భూలాభం కలగాలి కదా, అంటే భూమి కొనుగోలు చేయాలి. అది చిన్నదా పెద్దదా ఏదైనా పర్వాలేదు, భూలాభం కలగాలి. లేదంటే గృహలాభం కలగాలి. మేము సగంలో ఇల్లు కట్టి ఆపేసామండి, ఆ ఇల్లంతా కూడా పూర్తి అవ్వాలండి అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఇది చేయొచ్చు. అలానే కాకుండా కొంతమంది ఏంటంటే ఇల్లుని స్టార్ట్ చేస్తారు, ఇంకా కట్టలేక అలాగే వదిలేస్తూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇలా మీరు బెల్లాన్ని తీసుకొని ఏంటంటే వేప చెట్టు ఉండే దగ్గరికి వెళ్ళి అక్కడ చక్కగా సంకల్పం చెప్పుకోండి. అలా చెప్పుకున్న తర్వాత ఏం చేయండి అంటే కనుక ఈ బెల్లాన్ని అంటే కొంచెం గోతిని తీసేసి అందులో పాతిపెట్టి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేయండి. తప్పకుండా మార్పు ఉంటుంది. మీరు చెప్పే సంకల్పం మీద ఆధారపడి ఉంటుంది. అంటే భూమాతకు బంగారాన్ని అంటే బెల్లాన్ని సమర్పించి తిరిగి మన ఇంటికి మనం వచ్చేస్తాం. అలా వచ్చేయడం వల్ల ఏంటంటే కనుక మన కోరిక తీరుతుంది, మనకంతా కూడా మంచి జరుగుతుందండి. చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మనం చూస్తాము. భూలాభం కలగాలన్నా, బంగారం కొనుగోలు చేయాలన్నా, అద్భుతమైన ఫలితాలు రావాలన్నా, మన జీవితం మారిపోయి మనకంతా కూడా మంచి జరగాలన్నా సరేనండి, తప్పకుండా ఈ పని అయితే చేసుకోండి. ఈ పని చేసేసి రిజల్ట్ అనేది పొందండి. తప్పకుండా మార్పు అనేది ఉంటుందన్నమాట. ఎంత నమ్మకంతో చేస్తారో అంత మంచి ఫలితం అయితే వస్తుందండి. ఆ ఫలితాన్ని మీరేమీ కళ్ళతో చూస్తారనమాట. ఎప్పుడైతే భూమాతకు అంటే బెల్లం సమర్పిస్తామో ఆ బెల్లం ఏంటంటే కనుక భూమాత స్వీకరిస్తుంది. అలా స్వీకరించి మనం కోరిన కోరిక అంటే నెరవేరుస్తుంది అనమాట. చాలా అద్భుతమైన రిజల్ట్ని అయితే మనం చూడొచ్చు అనమాట అండి. ఒక్కరోజు అంటే ఉగాదికి ఒక్కరోజు ముందు వస్తుంది కదా, ఇది కూడా ఏంటంటే కొత్త సంవత్సరం అమావాస్యగానే పరిగణిస్తారండి. అందుకే మీరు ఏంటంటే తప్పకుండా ఆచరించేసి ఇంకా రిజల్ట్ పొందండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక బెల్లంతో ఈ పరిహారం చేయండి. అంటే బెల్లంతో ఈ పరిహారం అనేది తప్పకుండా చేసుకోండి. సంకల్పం చెప్పుకొని గట్టిగా మీరు ఏంటంటే కనుక చేసుకొని చెప్పుకొని ఈ పరిహారం కనుక చేస్తే తప్పకుండా అండి మీకు ఏంటంటే పరిహారం సిద్ధిస్తుంది. చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. అలానే కాకుండా మీరు ఒకవేళ పాతి పెట్టే వీలు లేకపోతే ఆ బెల్లం ఏంటంటే మీరు బియ్య పిండిలో కానీ లేదంటే బెల్లం రొట్టెలు చేసేసి ఆవు కూడా తినిపించవచ్చు. ఆవుకు తినిపించినా మీకు అంతే ఫలితం వస్తుంది, భూమిలో పాతి పెట్టినా అంతే ఫలితం వస్తుంది. కాబట్టి మీకు ఏదైతే అంటే చేయాలనిపిస్తుందో అది చేసేసుకుని రిజల్ట్ అనేది పొందండి. ఇక ఆ తర్వాత ఈ అమావాస్య రోజు ఖచ్చితంగా ఆవుకు ఇది తినిపించండి. అయితే అమావాస్య రోజున ఆవుకు ఎవరైతే ఈ యొక్క ఆహారం పెడతారో వాళ్ళ యొక్క జీవితం అనేది మారిపోతుంది. వాళ్ళ జీవితంలో ఉండే దరిద్రాలు పోవటానికి అవకాశం ఉంటుందన్నమాట. అందుకే మీరు ఈ అమావాస్య రోజున తప్పకుండా ఏంటంటే క్యారెట్ని ఆవుకు తినిపించండి. ఎందుకు క్యారెట్ పెట్టాలంటే కనుక మన జీవితంలో దుఃఖం దారిద్రం అనేది ఉంటూనే ఉంటుంది, మనని పట్టి పీడిస్తూ ఉంటుంది. దానివల్ల మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం, ఇబ్బంది పడిపోతూ ఉంటాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఆవుకు ఇలా అంటే మీరు అంటే ఇలా క్యారెట్ని పెట్టడం వల్ల అది పోతుందన్నమాట. అలానే కాకుండా మనలో ఒక ధైర్యం రావాలంటే వంకాయలను ఆవుకు తినిపించాలన్నమాట. అంటే ఒక్కొక్క ఆహారానికి ఒక్కొక్క బలం అనేది ఉంటుంది, ఒక్కొక్క సమస్యను తీర్చేంత గుణం అనేది ఉంటుందన్నమాట అండి. అందుకే కొన్ని ఆహార పదార్థాలు ఏంటంటే కనుక ఈ తిదివార నక్షత్రం రోజు ఆవుకు తినిపించాలి. ఆవులో సమస్త దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఆవుకు ఏంటంటే కనుక మనం చక్కగా ఆహారం తినిపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయన్నమాట. ఆవుకు మనం ఆహారం పెట్టేటప్పుడు మనకు ఏదైతే సమస్య ఉంటుందో ఆ సమస్య చెప్పుకునే ఆహారం పెడితే ఆ సమస్య వెంటనే అంటే తొలగిపోవటం అనేది జరుగుతుందని పురాణ గ్రంథాల్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజున మర్చిపోకుండా ఆవుకు ఆహారం అనేది పెట్టండి. గోమాతకు ఆహారం పెడితే చాలా మంచిది. అలా పెట్టడం వల్ల ఏంటంటే కనుక మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది. మీకుండే ఇబ్బంది కూడా తొలగిపోవటానికి అయితే అవకాశం ఉంటుంది. ఆవులో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తూ ఉంటారు. ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క దేవతామూర్తి కొలువు తీరుతారు. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా శని బాధలతో ఇబ్బంది పడేవారు, దరిద్రాలతో బాధపడేవారు, ఎప్పుడు చూసిన జీవితంలో ఏంటంటే కనుక దుఃఖాలు దరిద్రాలు మిగిలాయి అనుకునేవారు, ఎంత చేసుకున్నా కానీ మా జీవితం మారట్లేదని బాధపడేవారు ఎవరైనా సరే పర్వాలేదండి. ఇలా ఆవుకి ఏంటంటే కనుక ఆహారం అనేది తినిపించండి.
అలా తినిపించడం వల్ల మంచి ఫలితాలతో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరే ఆశ్చర్యపోతారు. మీరే ఏంటంటే కనుక షాక్ అవుతారనమాట. ఎందుకంటే మీకు అంత ఫలితం అనేది వస్తుంది. అందుకే మీరు ఈ విధంగా చేసుకోండి. అయితే మీరు ఏంటంటేనండి, ఆవు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆవు దగ్గరికి వెళ్తారు కదా, వెళ్ళగానే నమస్కారం చేసుకోండి. మనసులో నమస్కారం చేసుకున్నా సరిపోతుంది. అలా చేసి నుదిరి భాగాన తాకండి. కుడి చేతితో నుదిరి భాగాన తాకితే మన చేతుల్లో ధనరేఖలు అనేవి ఉంటాయి. అవేంటంటే మూసుకుపోయినప్పుడు ధన ద్వారాలు ఏంటంటే కనుక డబ్బు అనేది రాదు. ఎంత కష్టపడ్డ డబ్బు రూపాయి కూడా పుట్టక మనం బాధపడతాం, ఇబ్బంది పడతాం, ఏం చేయాలో అర్థం కాదు కదా. అలాంటి వాళ్ళు ఆవు నుదిరి భాగాన తాకేసి నమస్కారం చేసుకుని ఆ తర్వాత ఆవుకు ఏంటంటే కనుక చక్కగా ప్రదర్శనలు చేసి ఇంకా ఆ తర్వాత మీరు తీసుకెళ్లిన ఆహారం అంటే బీట్రూట్ కావచ్చు, కీర కావచ్చు, అలానే కాకుండా క్యారెట్ కావచ్చు, ఆకుకూరలు ఏవైనా పర్వాలేదండి, ఏదైనా సరే పెట్టొచ్చండి. ఇదే పెట్టండి, అదే పెట్టండి, ఇది పెట్టకూడదంటూ ఏమీ లేదనమాట. ఏది పెట్టినా కానీ మీ జీవితం అనేది మారటం అనేది మీరే మీ కళ్ళతో చూడగలుగుతారనమాట. అలానే మీ జీవితంలో ఉండే అన్ని సమస్యలు పోతాయి. అనేక రకాలుగా కూడా మీకు బాగుంటుంది. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదనమాట. ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా చక్కగా చేసుకునే పరిహారం చాలా చాలా శక్తివంతమైన పరిహారము. కాబట్టి ఎవరైతే దీన్ని పరిపూర్ణ నమ్మకంతో ఆచరిస్తారో, ప్రయత్నిస్తారో అలాంటి వాళ్ళ యొక్క లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. వాళ్లకు తప్పకుండా ఫలితం అనేది వస్తుంది. వాళ్ళే ఆ ఫలితాన్ని చూసేసి ఏంటంటే షాక్ అవ్వటం అనేది కూడా జరుగుతుందన్నమాట. ఈ చిన్న చిన్న పరిహారాలే మీ జీవితాన్ని మారుస్తాయి. మీ జీవితంలో ఉండే కొన్ని రకాల ఇబ్బందులను, బాధల్ని అంటే తీసేస్తూ ఉంటాయన్నమాట. అందుకే ఈ విధంగా ఏంటంటే కనుక ఆహారం అనేది తినిపించండి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే కనుక ఆవుకు ముఖ్యంగా అండి తోటకూరని తినిపిస్తే చాలా మంచిదండి. జీవితంలో మేము ఎదగలేకపోతున్నాము, మేము ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాము, మా లైఫ్ జీరోతోనే స్టార్ట్ అయింది, మళ్ళీ మేము జీరోలోనే ఉన్నామని బాధపడతారు. అంటే అందరూ కాదు, కొంతమంది అండి లైఫ్లో ఎదగలేకపోతూ ఉంటారు కదా, చాలా బాధపడతారు కదా, ఇబ్బంది పడతారు కదా. అయితే అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక తోటకూరను ముఖ్యంగా ఆవుకు తినిపించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో క్లుప్తంగా చెప్పబడుతుంది. అందుకే ఏంటంటే తోటకూరని కొని మరి ఆవుకు పెట్టండి. ఒకవేళ తోటకూర అందుబాటులో లేకపోతే మీరు ఏంటంటే ఇలా బియ్యపిండి తీసుకోండి. అంటే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బియ్యపిండి, అంటే అంత చిన్న గిన్నె అంత బియ్యపిండి, అందులో బెల్లం నీళ్ళు పోసి ముద్దలాగా చేసేసి ఆ ముద్దని తీసుకెళ్లి ఆవుకు తినిపించడం వల్ల కూడా ఫలితం అనేది ఉంటుందన్నమాట. ఆ ఫలితాన్ని మీరు కూడా చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఆవుకి ఇలా రకరకాల ఆహార పదార్థాలను పెడతారు. అంతెందుకండి, వివాహంలో అధికంగా మీకు నష్టాలు జరుగుతున్నాయి, ఎప్పుడు కూడా వివాహ సమస్య అంటే సంబంధాలు చూస్తే కుదరట్లేదు అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే టమాటాలను ఆవుకు పెడితే ఖచ్చితంగా ఈ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్లకు వివాహం అనేది అంటే కుదిరే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా తర్వాత ఇలా ఒక్కొక్క రకానికి ఒక్కొక్క అంటే సమస్యను తీర్చేంత గుణం ఉంటుందన్నమాట. అందుకే చాలామంది కూడా ఆవులకు ఆహారం పెడుతూ ఉంటారు. గోమాతను అంటే పూజించడం అనేది జరుగుతుంది. అలానే కాకుండా గోవుని పూజించిన, గోమాతకు ఆహారం పెట్టినా అండి సర్వ పాపాలు నశిస్తాయి, కోరుకున్న కోరికలు తీరుతాయి, కుబేరులాగా మారిపోతారు, మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది, మీ జీవితం మారిపోయి మీకంతా కూడా మంచి చేకూరుతుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఏంటంటే కనుక ఇలా ఆవుకు ఆహారం అయితే పెట్టుకోండి. పెట్టేసి ఏంటంటే రిజల్ట్ అనేది పొందండి. మీకే మంచి రిజల్ట్తో పాటు మీ లైఫ్ అనేది చేంజ్ అయిపోతుంది. కాబట్టి ఇంకా ఈ విధంగా చేసుకోండి. అయితే ఈసారి అమావాస్య ఏంటంటే కనుక ఉగాదికి ముందు వస్తుంది కావున ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీరు అంటే ఇలా చిన్న చిన్న నియమాలను పాటించండి. ఇలా మనం ముందే చెప్పాం కదా, గోర్లు కత్తిరించకూడదు, జుట్టు కత్తిరించకూడదు, దూర ప్రయాణాలు చేయకూడదు, అమావాస్య రోజు ఒకరిని తిట్టడం కానీ, శాపనార్థులు పెట్టడం కానీ, ఒకరి మీద అరవటం కానీ ఇలాంటివి చేయకపోవడం బెటర్ అని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట. అందుకే వీటి నుంచి కూడా కొంచెం దూరంగా ఉండండి. మిగతా అదంతా కూడా బాగానే ఉంటుంది. అమావాస్య రోజు రోడ్ల మీద నడిచేటప్పుడు, రోడ్ల మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఎక్కడి నుంచి ఏం తొక్కుతాం, ఎక్కడి నుంచి ఏముంటుందో కూడా మనకు అర్థం కాదు కదండి. ఒక గాలి రూపంలో వచ్చి తాకొచ్చు, ఒక నీడ రూపంలో వచ్చి మనకి ఏంటంటే కనుక తగలొచ్చు. ఇలా అంటే ఇలా జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మన పెద్దవారు వాళ్ళ అనుభవాలతో చెప్పినవి కాబట్టి ఇప్పటికి కూడా ఇవన్నీ కూడా ఏంటంటే కనుక జరుగుతాయి. వీటిని నమ్ముతారు. వీటిని నమ్మటం వల్ల కూడా మంచి జరుగుతుంది. కాబట్టి ఇలా అమావాస్య రోజు దూర ప్రయాణం చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, ముఖ్యంగా చిన్నపిల్లల్ని బయటికి తీయకూడదు. ఎందుకంటే అమావాస్య ఎంత మంచిగా ఉంటుందో అంత చెడుగా కూడా ఉంటుంది. ఈ విషయం మనందరికీ తెలిసిందే కదా. కాబట్టి అమావాస్య రోజు ఖచ్చితంగా ఈ నియమాలు పాటించుకుంటూ ఈ చిన్న చిన్న పరిహారాలు చేసి మీరు కోరుకున్నది మీ సొంతం అయ్యేలాగా చేసుకోండి. మీరు కుబేరులాగా అవ్వండి. అలానే కాకుండా ఇక ఈ కొత్త సంవత్సరంలో మీరు కూర్చొని తిన్న తరగనంత ఆస్తిని ఏంటంటే కనుక మీ సొంతం చేసుకోండి. ఇంకా ఫలితం వస్తుంది.